నెక్స్ట్ బీఆర్ఎస్లో ఎవరు ఉండబోతున్నారు, అసలు ఏంది అసలు ఇక్కడ ప్రాబ్లం? ఒకటండి, ఈరోజు అక్రమ అరెస్టులను మేము ఖండిస్తూ ఉన్నాం. మొదటగా ఇష్టానుసారంగా ఒక టెర్రరిస్టుల మాదిరిగా నరేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమని చెప్పండి. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అక్కడ రైతుల దగ్గర సమస్యలు, రైతుల దగ్గర ఆందోళన జరగకుండా చూసుకోవాల్సినవి. కానీ ఈ అసమర్థ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఈరోజు రైతులని అక్కడ కరెంటు బంద్ చేసి, విద్యుత్ బంద్ చేసి, నానా ఇబ్బందులు పెట్టి 144 సెక్షన్లు పెట్టి ప్రజలను చాలా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు కొడంగల్ ప్రజలంటే ఎవరు? మీకు ఓట్లు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి మీకు ముఖ్యమంత్రిగా ముందుకు తీసుకుపోవడంలో ఉన్నటువంటి ప్రజల్ని మీరు అరెస్ట్ చేస్తూ ఉంటే, రైతులను అరెస్ట్ చేస్తూ ఉంటే ఈరోజు మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? వారి మీద చర్యలు తీసుకోవాలన్నట, వాళ్ళు అరెస్ట్ చేయాలట, వాళ్ళని ఏదేదో చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఈరోజు ఆ ప్రాంత ప్రజలు ఏమనుకున్నారు? మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిండు, మేము బాగుపడతాము, మా పంట పొలాలు బాగా మంచి, మాకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, మేము ఆర్థికంగా బాగుపడతామని చెప్పి ఈరోజు ఎంతో సంతోషంతో ఉంటే 10 నెలల కాలంలోనే వారి మీద నీళ్లు చల్లే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి భూములే గుంజుకునే విధంగా, గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు మద్దతు ధర కోసం కొట్లాడిండు. కానీ ఈరోజు మద్దతు ధర కాదు కదా, పండిన పంటనే చేతికి రాకుండా భూములే గుంజుకుంటుండు కదా. మరి రైతులకు ఆక్రోశం ఎందుకు రాదు? ఈరోజు మేము ఎంతో చేస్తాము, ఆ భూముల రేట్లు పెరుగుతాయని చెప్పి ఆశపడ్డ రైతులకు ఈరోజు మీరు చేసేదాన్ని ఎందుకు అడ్డగించకూడదు? రైతులతో ఆందోళన చేయకూడదా? రైతులైతే మాట్లాడకూడదా? రైతులైతే ఏ పార్టీలో కనబడకూడదా? రైతు అయితే ఏ నాయకుని పక్కన ఫోటోలు దిగకూడదా? అంటే రైతు ఆ నాయకుని పక్కన ఫోటోలు దిగిరు కాబట్టి ఈరోజు మీరు ఈ పార్టీ కుట్రా. ఈరోజు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. నరేంద్ర రెడ్డి గారు అరెస్ట్ చేసినా, లేకపోతే ఇంకేది మీద కుట్రలు చేసినా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ ప్రకారం మేము పోతాం. కానీ మీరు ఇట్లాంటి బాంబులు ఎన్ని చేసినా సరే, గతంలో చెప్పారు కదా పొంగిరెడ్డి గారు, మేము చాలా బాంబులు వేలుస్తాం, ఇట్లాంటి బాంబులు మీరు ఎన్ని వేలు తుస్సుమంటే తప్ప తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ సేవలు, కేసీఆర్ గారి అవసరాలు, లేకపోతే కేసీఆర్ చేసిన మంచి పనిని మీరు ఎప్పుడు తుడిచిపెట్టలేరు. సో ప్రధానంగా రమేష్ అనే వ్యక్తి కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన వ్యక్తే అని కూడా కాంగ్రెస్ వాళ్ళ వారు. సురేష్ అనే వ్యక్తి, రమేష్ కాదు, సురేష్ అనే వ్యక్తి సరే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటే ఉండొచ్చు కాక. ఈవెన్ ఢిల్లీలో జరిగిన నల్ల చట్టాల మీద చేసిన వాళ్ళు ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఏ నాయకుని పక్కన ఫోటో లేని వాళ్ళే ఉన్నారా? అంతెందుకండి, మీ నాయుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మీ గురువు గారు ఉన్నారు కదా, అక్కడ అమరావతి కోసం కొట్లాడితే వాళ్ళు కూడా ఈ పార్టీకి సంబంధం లేకుండా, పార్టీ నాయకుని పక్కన ఫోటోలు లేకుండా ఉన్నాయా? అంటే చంద్రబాబు నాయుడు కోసమో లేదా అమరావతి గురించి మాట్లాడితేనేమో ఆ రైతులు ఏ పార్టీలోనే ఉండొచ్చు, చేయొచ్చు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రము రైతుల గురించి, రైతు కష్టాల గురించి మాట్లాడితే మాత్రం మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండరు కదా, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కుట్ర. ఒక నాయకుడికి అండగా ఉండాల్సిన టైంలో రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి సమయానికి అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు స్థానిక నాయకత్వాన్ని కాంటాక్ట్లో చేస్తారు. వాళ్ళు కాంటాక్ట్ చేయడమే తప్పనే విధంగా, అసలు మీరు ఫోన్లో మాట్లాడొద్దనే విధంగా ఇది ఎక్కడ నిర్బంధ పాలన? ఇది ప్రజాపాలన పేరు మీద ఉండి నిర్బంధ పాలన నడుస్తుంది కదా ఇక్కడ. 40 సార్ నరేంద్ర రెడ్డికి ఫోన్ చేశారు, దాని తర్వాత కేటీఆర్తో మాట్లాడినట్టు కూడా వాదన. నేను అదే అంటా ఉన్నాను, నమ్మకమైనటువంటి ఇప్పుడు ఇదే తెలంగాణ భవన్లో మూసీ ప్రక్షాళన చేసేటప్పుడు నిర్వాసితులు ఉండరు కదా, ఎంతోమంది వచ్చారు ఇక్కడ, ఆటో డ్రైవర్లు వచ్చారు ఇక్కడ, ఆశా వర్కర్లు వచ్చారు ఇక్కడ. అంటే వచ్చి నాయకుడిని చెప్పుకున్నంత మాత్రం నాయకుని కుట్ర అవుతుంది అది. అంటే మేము కష్టాల్లో ఉన్నాము, మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి మీ నాయకత్వాన్ని మేము అనవసరంగా మేము మిస్ చేసుకున్నాము, దయచేసి మాకు అండగా ఉండని చెప్పి నిర్వాసితులు పార్టీ ఆఫీస్ దగ్గరకు వస్తే, నాయకుల దగ్గరకు వస్తే వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఏ రకంగా ఉంటారు చెప్పండి? డెఫినెట్గా సపోర్ట్ చేస్తాము, ప్రజలతో ఉంటాం. ఒకవేళ మీరు ఇదే రకంగా నిర్బంధ పాలన చేస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. సో అది మరో 15 రోజుల్లో కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుంది అంటారు, ఎందుకంటే ఆ గవర్నర్ ఒప్పుకుంటే అరెస్ట్ ఉండబోతుంది. సో ఎట్లా ఉంది? వీళ్ళు ఎన్ని లీకులు ఇచ్చినా పోయేదేం లేదండి. వీళ్ళు ఎన్ని లీకులు ఇవ్వండి, ఇంకేదని చెప్పనేయండి, మేము ధైర్యంగా ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏం చేసినాం అనేది కూడా మన ప్రెస్ మీట్ చెప్పి కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ తప్పు ఏం జరిగింది, ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి కదా, ఇంతకంటే ఖర్చు పెట్టిన సందర్భాలు మీ పార్టీ నాయకుల్లో, మీ పరిపాలనలో కూడా ఉన్నాయి కదా. మరి అక్కడ లేని తప్పు ఇక్కడ ఎందుకు వస్తుంది? ఒక ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకొని, ఒక మంత్రిగా, శాఖ మంత్రిగా ఆ 55 కోట్ల నిధులను మనం ఇచ్చినప్పుడు దానికి తప్పుడు లెక్క చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది. ఇట్లాంటి ఎన్నో కుట్రలు ఛేదించడం, రాబోయే రోజుల్లో ఆ కుట్రలు ఛేదిస్తాం, కడిగిన ముత్యాల లెక్క బయటపడతాం.